పరశురామా అట్లా మీరు ఉట్టలేరు కన్న కొడుక నా పరశురామా రామ రామ రామన్న రామో రాఘవ రామన్న రామా అమ్మవారు ఎల్లమ్మ దేవి ఏమంటా ఉన్నదేమో కొడుకాకు గద్దు గది రాసి ఒక వెళ్ళ కొడుక నేను భయానికి అట్లా చెప్పిన కానీ అట్లా ఉట్టలేరు మీరు సచ్చాన ఉట్టిరు సత్యమంతురాలు రామా అమ్మ రేణుక ఎల్లమ్మ దేవి నీకు భర్త లేడు మాకు తండ్రి లేడు సత్యాన పుట్టిరు సత్యమంతులు వరాన పుట్టిరు వరపుత్రులు అంటున్నావా సత్యమిచ్చిన దేవుడు ఏడవుతారమ్మా సత్యమిచ్చిన దేవుడు రాము సత్యమిచ్చిన దేవుణ్ణి దేవుణ్ణి చూపు నాకు ఏ దేవుని సత్యాన పుట్టినమో ఏ దేవుని వరాన పుట్టినమో మన వరపుత్రులు అంటున్నావు తల్లి ఎల్లమ్మో ఏ దేవుని వరాన పుట్టిమి తల్లి మేము రామ పరశురామ అక్కడ సూర్య భగవాను పూజలు చేయంగా సూర్యుని ఒకవేళ నీళ్లు తీసుకొని సూర్య దేవునికి అర్పితమిస్తుంటే పళ్ళు పళ్ళు తెల్లారి బ్రహ్మనాథి వలకంగా సూర్యుడు విద్ద వించి సుక్కల పెకటిల్లుతున్నాయి ఆ నీళ్ళల్లో సూర్యుని కిరణాలు పడినప్పుడు తాగినప్పుడు అంగమే పిండం అవుతారు వెత్తి మీరు కూడా పుట్టినారు కన్న కొడుక ఆ నలుగురు కొడుకులు రాయ్యో ఒక బిడ్డ గౌరీ నాకు పుట్టేనా అమ్మ రేణుక ఎల్లమ్మ ఈ మాట కూడా బాగున్నదే నలుగురు కొడుకులు ఒక ఆడవిల్ల నీకు జన్మం ఎత్తిదిమా తల్లి రేణుక ఎల్లమ్మ 5 గంగలు కలిసిన తోట కనుకనేమి నా చెల్లెలు గౌరి దేవుని అసికాయ కొరకని పసిబాల ఉన్నది నువ్వు వేసిన గంగ లోపల తడిపిడి స్నానం ఏపిస్తా ఉన్నా నేను అర్గమిస్తానాయమ్ము మలాయి పురుషుడి అర్గనేమి ముఖం చూడకుండా మన సర్గము కాకుండా నా చెల్లెలు గౌరమ్మకు నలుగురు కొడుకులు ఒక అడవిలో పుట్టినట్టయితే సత్యమంటానం మేరా దేవి ఎల్లమ్మ. చెల్లెలు గౌరి దేవి ఏడేళ్ల బాల ఉన్నది 7 ఏళ్ల బాలకు సంతానం చెల్లెల్ని అన్నమాట రాము పరశురామ చెల్లెల్ని ఆ మాట అంటావా 7 ఏళ్ళ బాల పసిబాల అమ్మ మరి చెల్లెలు ఎవరి చెల్లెలు చేదు బీరకాయ నా తండ్రి పేరు చెప్పనీకు రామయ్య బొమ్మలెందుకమ్మ నీకు నేనేమి ఏతురా నా రాముడు రాధ మీద మన్నువయ్యా నేనేమి ఏతురా నాయమ్ము అమ్మవారు రేణుకమ్మ తండ్రి పేరు చెప్పువాని రామయ్యో నాకు తగిన బాధ పెడతా ఉండు నా రాముడా ఓ బిడ్డ గౌరమ్మ అయ్యయ్య పిల్లలారా ఆ బిడ్డ మీద పడ్డది గౌరమ్మ అయ్యయ్య కొడుకులారా అయ్యమ్మ లేని పిల్లలు లోకములా ఆడివమ్మ పాలురా నారాముడు తల్లిదండ్రి లేని పిల్లలు లోకములా కొడుక దయాల పాలు కొడుక నారాముడా కొడుక తల్లి చచ్చిపోతారా తంతమునిగే తండ్రి చచ్చిపోతారా తరం వాసే కొడుక అయ్యా అన్నం లేని కోతురు భూలోకములా బడ్డలేని బాంచరూపు రామయ్యో అమ్మ తలమాస గొప్ప పెద్దారంటారా అమ్మ బ్రహ్మరుద్రులకు ఓ దేవుడు నేను
బరివగి ఉడితినారా నారాముడా పుట్టరాదు పుట్టరాదు ఆడ జన్మా రామో తల్లికి తెల్ల బిడ్డే పుట్టరాదు అమ్మ రేణు గారి పేరు పెట్టొద్దు తల్లి పిల్లల మీద పడ్డది ఎల్లమ్మో అమ్మ కూసోని వాళ్ళ పోసే ఎల్లమ్మ అమ్మ గున్నడి సింగులు కూడా నాని అమ్మ నిలవారి వాళ్ళ పోసే ఓ దేవుడా అందుకే అంటారమ్మా అన్న ఉన్నోనికి పిల్లలు ఏడు పిల్లలు ఉన్నోనికి అన్నం అంటారమ్మా అన్నం లేని కోతురు అంటారమ్మా బంగారం ఉంటే ఎవరి పాలు రాజభువనాలు ఉంటే ఎవరి పాలు రావంగ ఒక్కనాడు పోవంగ ఒక్కనాడు కొడుకులెవరి కొడుకులు ఎమిడోని కొడుకులమ్మా పుట్టంగ కొడుకులమ్మా అమ్మలారా పెరుగంగ పాలి నీ కాలల్ల మొక్కుతారా నారాముడా నీ కన్న తల్లినున్నరా రామయ్యో కాలుతోనినంత వారా నారాముడా నేను తప్పుడు అయ్యలేను నారాముడు నేరం నేను అయ్యలేను నారాముడా నన్ను కొట్ట నాయంబు కాదు కొడుకు కన్న తల్లి ఉన్న కొడుక నారాముడా నేను పసిగాయ కొడుకని పసివిల్లలమ్ము అయ్యయ్య కొడుకరారా దొక్కలయ్యా అయ్యయ్య చిట్కలయ్యా నా కొడుకు నీ చెల్లెల గౌరమ్మ ఉన్నది కొడుక అన్నము తినక నారాముడు ఏడు పొద్దు రాయరా రామయ్యా అరే అన్నమల్ల తినురా రామయ్యో కాలల్ల మొక్కుతారా పన్న కొడుక రామ పరశురామ అమ్మ రేణుకా ఎల్లమ్మ తండ్రి పేరు తెలుసుకున్న వరకు నేను కాలే అడుకోలేను కవలమంతా అన్నం పో చేయలేనమ్మా చెప్పుతావా లేకుండా నీ ప్రాణం తీస్తున్నా నేను కొడుక పరశురామ కాదంటే కడ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ సి అంటే సిరి తక్కువ రామ పరశురామ రామ 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 రఘురామ దేవా రామ 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 అమో రామ 12 బీగాల పరుపు బండ ఉన్నది 12 బీగాల 12 బిగాల పరుపు బండ మీద ఆకాశానికి అద్దె కాశ్యం పేర్చి గొల్ల సీదేవి రేఖ వరలిచ్చిన రాని ఇక తండ్రి పేరు కన్న కొడుక నాకు కూడా తెలియదు కన్న కొడుక పరశురామ కొడుక రామయ్య అమ్మ రేణుకా ఎల్లమ్మ పాప మీద 4 కోళ్ళ నురుకు మంచం మీద పండుకున్న దానికి పరుపు పండ గుర్తుకొచ్చానా తల్లి కనుకనేమి కోరికలు నెరవేర్చని కొడుకులు ఉండేందుకు లేకెందుకు తమ్ముడా చిరికలేసా జాన చంపలేసుడా ఆకులు విలిపియాలి మీరు గడ్డ నేర్పించాలి పెట్టేలు విలిపియాలి పిడికలు నేర్పించాలి చిత్తయ్య శాఖలు సిరిగండము చెక్కలు మంచివి శాఖలు మరిగండము చెక్కలు తెచ్చి 12 బిగాల పరుపు బండ కనుకనేమి ఆకాశానికి అద్దగదము కాశం పేరువాలి అన్నయ్య పనేలు అనుకున్నాడు తమ్ముడు కనుకనే విసిద్దయ్య శాఖలు సిరిగన్నము చెక్కలు మంచి విశాఖలు మరిగన్నము చెక్కలు తెచ్చి 12 బిగాల పరుపు బండనైనా ఎలాగా కలవటరా రామ రామ పరుపు బండ కాల్చుడు రామయ్యో రాముడే రామ
తడు మిగిలంగా తల్లిదండ్రులు కట్టినాడా వీరాముడే అమ్మ రేణుగా ఎల్లమ్మ తమ్ముడా చిక్కలయ్య తమ్ముడా డొక్కలేసా తల్లి కనుకనేమి మీరు దండరెట్టలు కట్టాలి తమ్ముడారు అమ్మ రేణుగా ఎల్లమ్మ రామా పరశురామ సరే మంచిది మనం పోదాము నడమనుకుంటా రాముడైనా అయ్యో పరుగు పంట మీదికి దేవుడా ఉన్నాడమ్మా రామయ్యో. ఒక పూట ఉన్నాడమ్మా రామస్వామి. ఇక గోడల వాడగైనా రాముడే. వాడల ఎల్ల పోతా ఉండు రామయ్య. అమ్మా నేరుగా ఎల్లమ్మ ఇవి కొత్త కొత్త ఉన్నాయి పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఎవరి మేడలున్నాయమ్మా అది కొమ్మటోళ్ళ వాడలు కొడుక పరశురామ పరిషత్తు రాజులు కోమటోని కొబ్బరి వెళ్ళడానికి మమ్మల్ని కన్నవన్నారు రేణుగా ఎల్లమ్మ రేవి కొడుక బెల్లం పెట్టిన కోమటాయన లూబావమ్మ ఎల్లమ్మ. కోమటాయన లూబావమ్మ. కొడుక పరశురామ రామ తిసరి ప్రాణమమ్మ ఎల్లమ్మ రేణు. కోసరి బొడియే ఎల్లమ్మ. కోమటింటి కొబ్బరి వెళ్ళడానికి మమ్మల్ని కన్నవంట కోమటాయన కనుక నాకు చూపియవమ్మ. అమ్మ వచ్చేదూడు ఆ కోమటాయన ఎవరో నాకు చూపియవమ్మా. కొమ్మటోళ్ళకి ఇట్లా అటువంటి తప్పు నేను వేయలేను కొడుక సత్యవంతురాల్ని రామ పరశురామ అన్ని వాడలు తిప్పుకుంట రాముడు కనుకనేవి 12 మృగాల పరుపు పండ కాడికి ఎల్లమరి అని తెచ్చినాడా అమ్మా ఇప్పుడైనా నా తండ్రి పేరు చెప్తావా నిన్ను అగ్ని ప్రమాణము లోపల కనుకనేమి నీ ప్రాణము తీతున్నా అయ్యో రామ దైవమాయ ఆ దైవమాయ తెలియరాయే. కొడుక పరశురామయ్య 12 మిగాలి పరుపు బండ మీద ఆకాశానికి అడ్డ గజం కాశం వేసి కాశంలో ఉడతావా రామా రామా పరశురామ కొట్టినా తిట్టినా చంపినా గాని తండ్రి పేరు తెలియదు రామా పరశురామ కొడుక పరశురామ ఒకవేళనేమో కన్న తల్లిని కొడుతున్నావు గాని ఎంతకైనా గాని ఒకవేళ చెల్లెల గౌరమ్మ ఏమంటున్నది ఆ చెల్లెల గౌరమ్మ ఏమంటుంది అన్న అన్న అని ఎప్పుడైతే అంటున్నదో అలలలలలలల, అలలలలలల అన్న. హ. అన్నా రాముడా నాయనా. అమ్మని కొట్టవకు అమ్మని తిట్టవకు రామా. నీ కాలన్న మొక్కుతారా నాయన్నో. కాలన్న మొక్కుతారా నాయన్న. మనల్ల కొట్టవకు నాయన్నో. మనల్ల తిట్టవకు నాయన్న. అమ్మ ఏమి తప్పు కూడా చేసినది. కన్న తల్లి పోతేరా నాయన్ను కన్న తల్లి దొరకబోదు నాయన్న ఆ 90 ఆవిడ పోయినా కన్న కొడుక ఆ తోడుగాన రాదురా నారాముడు ఎన్ను ఆవిడ పోయిన కొడుక నారాముడా కొడుక ఎన్నుగాన రాదురా రామయ్యో అందుకే అంటారు కొడుక ఏనుగంత తండ్రి చచ్చినా ఏకుడకుళ్ళంత తల్లి ఉంటే 7 ఇళ్ళు బుచ్చబడికొచ్చి చేస్తుంది రా రామా కన్న తల్లి అంటే కనికరం లేదు కొడుక తండ్రి చచ్చినప్పుడు రా నారాముడా కొడుక తవంత పిల్లలు మీరుండ కొడుకు కాలల్ల మొక్కుతారా కన్న కొడుక ఇది 12 బీగాల పరుపు బండ ఇక నన్ను కూడా వదిలిస్తావా రావయ్యో అమ్మ రావే రేణుకమ్మ పెట్టరాని బాధలు పెడుతున్నా గాని తల్లి పేరు ఎందుకల్లా ఎప్పవమ్మా నువ్వు
మాట నినని బిడ్డలెందుకు రోరన్న తల్లిదండ్రి మాట నినని తల్లిదండ్రి మాట నినని బిడ్డలెందుకు రోరన్న తల్లిదండ్రి మాట నినని తల్లిదండ్రి సేవ అయ్యని అయ్యమ్మకు అన్నం పెట్టని కొడుకులెందుకు రోరన్న అయ్యమ్మకు అన్నం పెట్టని అత్తమామ సేవ అయ్యని కోడలెందుకు రోరామా అత్తమామ సేవ అయ్యని ఆపతొస్తే ఆదుకొని చుట్టమెందుకు రోరామా ఆపతొస్తే ఆదుకొని మనసు ఇప్పి మాటలాడని మనసు ఇప్పి మాటలాడని సోపతెందుకు రోరామా మనసు ఇప్పి మాటలాడని నడుసే ఎక్కుతే నడవాని గుర్రమెందుకు రోరామా ఎక్కుతే నడవాని మొక్కుతే వరమియని దేవుడెందుకు రోరామా మొక్కుతే వరమియని ఉల్ల పిల్ల ఊళ్ళమియము ఇయరాదయ్యో నిత్య కయ్యవేనయ్యా అల్లునికి అప్పు ఇచ్చి అడగరాదయ్యో నరుడా అడగరాదయ్యా ఇంటి ముందు శాతబాయి తొవరాదయ్యో నరుడా తొవరాదయ్యా ఇంటి ఎంక గుర్రేగు చెట్టు పెట్టరాదయ్యో నరుడా పెట్టరాదయ్యా దైవమా అమ్మవారి ఎల్లమ్మని అగ్గిగుండవలా రాముడు నూకుతున్నాడమ్మో భార్గవి పంచరాముడే అమ్మారి అనగా ఎల్లమ్మ దేవి మంచి మాట తోడి నకుంటే గనకనే మీ అగ్ని ప్రవాహం కావాలని తల్లినోగా పెట్టారమ్మా రామయ్యే అగ్గి కొండారమ్మ రాముడే తల్లిదండ్రులు అడిగినాడు రామయ్య మా రేణుగా ఎల్లమ్మ దేవి తండ్రి పేరు చెప్పమంటే బాధలు పెడుతున్నవంట రాముడి కనుక అగ్గి కొండార తల్లి ఓడిస్తూ ఉన్నాడే
ఎల్లమ్మ ఎంతకైనా కానీ చెడిపోయిన బంగారం అవసరంలోని ఇంటికి పోతుంది. అత్త వెచ్చడకూడదు తల్లి గారింటికి పోతుంది. పుండి కూర తిన్నా పుట్టినిళ్ళు అంటారు. తైదమ్మలాగినా తల్లి గారు ఊరంటారు. ఎంతకైనా కానీ తల్లిదండ్రితో సుఖపడలేను, అత్తమామతో సుఖపడలేను, చేసుకున్న మొగలతో సుఖపడలేను, కడుపులో పుట్టిన పిల్లలతో సుఖపడకపోతే చేరులేరు ఆడలైతే జాలలేని బొంగురాళ్ళైతే ఆడ జన్మ మీద మన్ను అయ్యా పుట్టరాదు ఆడ జన్మా ఎత్తరాదు నర జన్మా జడివానా నడి సాగారానా పడలేను ఈ బంది కానా పడలేను ఈ బాడు బాధ చూడండి జనులారా లోక బాంధవులారా చూడండి జనులారా లోక బాంధవులారా రాత రాసిన బ్రహ్మదేవో నా రాతెట్లా రాసినావు నీవు రాతెట్లా రాసినావు నీవు తండ్రెంత మొక్కిందో తల్లెంత నోమిందో అయ్యయ్యో భర్త లేని దానికి బదలాములు ఎక్కువ అంటారు, భార్య లేనికి ఏమో బాధలు ఎక్కువ అంటారు. చేతుల బెల్లం ఉంటేనే ఈ కాకి బలగము, చేతుల బెల్లం లేకుంటే ఎవరు రారు భగవంతా. అందుకే అంటారమ్మా బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు, మసిపెట్టి తుడుపంగ పోదు, మనుషుల వశంబు కాదు, చేతులున్న గీత చెరిపిన పోదు, కాళ్ళ ఉన్న గీత కడిగిన పోదు, వంతులున్నది వైకుంఠ పోయినది అప్ప పోదంటారు, వంతులున్న వైకుంఠము పంతులున్నంత భోజనం అంటారు, పుణ్యం కొద్ది పురుషుడు అంటారు, ధర్మం కొద్ది కొడుకులు బిడ్డలు అంటారామా. నాయనా శంకరాని గుళ్ళ మన్ను అయ్యా నాయనా, అందరు దేవుని పూజ చేసి నేను రాళ్ళ పూజ కట్టిన నాయనా, అందరికొక్క రాత రాసి నాకొక్క రాత్రి రాసినవు నాయనా. నీ ఎడమ బాజుగుళ్ళు ఏనుగులు దొక్కరీరా నాయను, కుడి బాజుగుళ్ళు గుర్రాలు దొక్కరీరా నాయనా శంకరా.